నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ ను అధిష్టానం ఖరారు చేయడంతో 6 వార్డుల్లోని మాతమ్మ దేవస్థానం వద్ద అభిమానులు, నాయకులు, కార్యకర్తలు బాణసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణం 6వ వార్డులోని మాతమ్మ దేవస్థానం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. నాయకులు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం పాసం సునీల్ కుమార్ ను ఖరారు చేయడం సంతోషంగా ఉందని, అందరం కష్టపడి పనిచేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని గెలిపించుకోవాలని రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సంబరాల్లో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గూడూరు టౌన్ 6వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పాసిం సునీల్ కుమార్ అన్న గారిని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ సందర్భంగా 6వ వార్డు అరుంధతిపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు, అలాగే కార్యకర్తలు, అట్లాగే వార్డు నాయకులు, అలాగే గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సందర్భంగా సంతోషంలో బాణసంచారాలు పేలుస్తూ స్వీట్లు పంపిణీ చేసుకొని ఆనందం వ్యక్తం చేశాం. అదేవిధంగా మా కులదేవత మాతమ్మకి పూజలు చేసి ఈ ఎలక్షన్లో 2024లో చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేలా ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో డాక్టర్ సునీల్ అన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పని మాతమ్మని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే తెలియజేస్తున్నాము, 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్ని వర్గాల ప్రజలకి విద్యార్థులకి అందరికీ వ్యాపారస్తులతో సహా అందరికీ అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఈ సందర్భంగా జనాలందరికీ తెలియజేయటం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకిస్తే ఈ రాష్ట్రంలో దళితుల మీద ఎన్ని దాడులు జరిగాయో ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పని ఈ సందర్భంగా దళితుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తున్నా. ఎంతో సమయం లేదు, ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక ఎలక్షన్ వచ్చేదానికి 2 నెలల సమయం ఉంది. ఈ 2 నెలల్లో వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి ఈ రోజు దాకా దళితుల మీద ఏ విధంగా దాడులు చేశాయనేది ఒక్కసారి 2019 నుంచి 2020 దాకా గుర్తు చేసుకోమని చెప్పని ఒకసారి దళితులందరినీ హెచ్చరించడం జరుగుతుంది. అదే పద్ధతి నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని నిర్మాణం చేయడం జరిగింది. అనేక కంపెనీలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తూ కంపెనీలు తీసుకొచ్చి చదువుకున్న వాళ్ళకి స్కిల్ టాలెంట్ ద్వారా జాబులు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. కాబట్టి రాష్ట్రం అభివృద్ధిగా చెందాలంటే, నిరుద్యోగత తగ్గాలంటే ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రానికి ఆయన ఎంతో అవసరం ఉంది. అలాగే ఈ గూడూరు నియోజకవర్గానికి డాక్టర్ సునీల్ అన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత, అవసరం ఎంతైనా ఈ నియోజకవర్గ ప్రజలకి ఉందని చెప్పని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఇంక్లూడ్ మా ఎస్సీ కులానికి కూడా తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, దయచేసి డబ్బులకి మందులకి పాల్పడొద్దండి. మనకు రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే అభివృద్ధి చేశారో వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. ఈ 2014 నుంచి 19 దాకా అనేక గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలకి సిమెంట్ రోడ్లు, LED లైట్లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది, అలాగే లోకేష్ గారిది. ఈ నియోజకవర్గంలో ఇంక్లూడ్ మా పెద్దలు సునీల్ అన్న గారిది అని చెప్పని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మా సునీల్ అన్న గారికి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆయన అభిమానికి, అలాగే ఆ పార్టీ నాయకులు కూడా ప్రత్యేకమైన ఈ 6వ వార్డు ఎస్సీ నాయకుల ద్వారా, అలాగే వార్డు తరఫున ద్వారా ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఇంక్లూడ్ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా. అందుకని కాబట్టి ఎస్సీ నాయకులందరూ దృష్టిలో పెట్టుకొని 2024లో సునీల్ అన్నని ఎమ్మెల్యేగా చేయాలి, చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి గూడూరు నియోజకవర్గం డాక్టర్ పాసిం సునీల్ గారికి ఇచ్చిన సందర్భంగా 6వ వార్డు అరుంధతిపాలెం వద్ద మాతమ్మ దేవస్థానం వద్ద ఈరోజు బాణాసంచలనం పేల్చుతూ స్పీడ్ పంచుకుంటున్న కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మా టీడీపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు అందరూ కలిసికట్టుగా మా ఎమ్మెల్యే గారు పాసిం సునీల్ కుమార్ గారికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని మా గ్రామం తరఫున మేమందరూ తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కృషి ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా సునీల్ కుమార్ పేరు ఖరారు కావడంతో గూడూరు పట్టణంలోని పెద్ద మసీదులో ముస్లిం మత పెద్దల ద్వారా టీడీపీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభిమానులు మసీద్ వద్ద బాణాసంచా కాల్చి
స్వీట్లు పంపిణీ చేసి టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. बिडी उद्या छोड ना बाबा. సునీల్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
के अंदर कामयाब फरमा या अल्लाह। सरकार को अल्लाह को कामयाबी अता फरमा। अल्लाह हर तरह की मदद की कामयाब फरमा दे, हर तरह की अल्लाह हिफाजत फरमा दे। या अल्लाह हमारी इन दुआओं को अपने फजल करम से जनाब मुहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम फरमा। सल्लल्लाहु अलैहि मुहम्मद व आलिहि व सहबिहि अजमईन। सुभान रब्बिक रब्बिल इज्जति తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరు నియోజకవర్గానికి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించాడని పత్రికల్లో వెలువడింది. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, గూడూరు నియోజకవర్గ ప్రజలకి ఎంతో ఆనందదాయకమైన విషయం. గత 5 సంవత్సరాలుగా గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ గత 5 సంవత్సరాలుగా గూడూరు నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ అందుబాటులో ఉంటూ అందరికీ ఆయన సేవలు అందిస్తూ అందరితో పలకరిస్తున్నటువంటి మన గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ కుమార్ గారికి అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఖరారు చేయడం, దానికి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ ఈ పెద్ద మసీద్ సెంటర్లో ఆయనకి టికెట్ ఖరారైనందుకు సంతోషిస్తూ ఇక్కడ బాణాసంచా పెంచి సీట్లు పెంచుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ని బలపరిచి ఆయన్ని తిరిగి ఎమ్మెల్యేగా చేసుకునేందుకు ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ సునీల్ కుమార్ గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణానికి మన టీడీపీ తరఫున సునీల్ గారు వెళ్ళడం చాలా సంతోషకరం. ఆయన స్థానికుడు కాబట్టి ఈసారిలాగా మోసపోకుండా ఈసారి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే పోయినసారి మోసం పోయినారు. ఈసారి ఏంటంటే మన సునీల్ గారు గెలవాలని టోటల్ పట్టణం మొత్తం, డివిజన్ మొత్తం ఐకమత్యంగా ఉంటున్నారు. కాబట్టి ఈసారి సునీల్ గారికి విజయటంకం మోగించి తొలి ఎమ్మెల్యే సీటు చంద్రబాబుకి ఇవ్వాల్సిందిగా, గిఫ్ట్గా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకన్నా పోయినసారి చూసాము, ఇంతకన్నా మనం ఎమ్మెల్యే ఎవరు దొరకడు. ఎందుకంటే ఈసారి అనుభవించాము మనం. కాబట్టి ఈసారి మోసపోకుండా ఈసారి సునీల్ కుమార్కి గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. మనకు ఉన్న దాంట్లో కొంత సేవా కార్యక్రమాలు చేసినట్లయితే ఎంతో సంతృప్తి కలుగుతుందని, చిన్నపిల్లలు భగవంతుడితో సమానమని గూడూరు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిర్నాథ్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బాలసదన్లో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గురునాథ్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. అనంతరం చిన్నారులకు దుస్తులు, ఆహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పేదవారికి సాయం అందించేందుకు లయన్స్ క్లబ్లో సభ్యునిగా చేరామని, చిన్నారులకు దుస్తులు అవసరమని వార్తం తెలియజేయగా పుట్టినరోజు సందర్భంగా వాటిని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రియాజ్ అహ్మద్, రవిచంద్ర, రమణయ్య, మురళీరెడ్డి, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
బాగా చదువుకోమా, బాగా చదువుకోండి, బాగా చదువుకోండి, బాగా చదువుకోండి. ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి మా లైన్ సభ్యులందరికీ, అట్లాగే హాస్టల్ వార్డెన్ గారికి, పిల్లలకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. పిల్లలకి ఆశీస్సులు. ఏదో నా వంతు నేను సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు ఏదో చేసాము, ఉద్యోగం చేసామనుకున్నాను. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏదో చేయాలనే ఆ తపన అనేది దాంట్లో ఉండటంతో మా రియాజ్ గారితో మాట్లాడటం, రియాజ్ గారు మనం లైన్లో చేరితే ఏదన్నా చేయొచ్చు, ఎవరికైనా కానీ మనం సహాయం చేస్తే మనకు మంచి జరుగుతుంది, మోరోవర్ వాళ్ళకు కూడా, పిల్లలకు కూడా మంచి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన సదుద్దేశాన్ని చెప్పంగానే నేను లైన్స్లో ఇందాక కళ్యాణ్ సాయి గారు చెప్పినట్టు లైన్ క్లబ్లో చేరటం. దాంతోపాటు పిల్లలంటే, చదువుకునే పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా వాళ్ళలోనే భగవంతుడు చూసుకోవచ్చు. మనం ఈ పిల్లలు చదువుకుని దేశాన్ని భావితరానికి వీళ్ళే మంచి పిల్లర్స్గా తయారవుతారనే ఉద్దేశంతో నేను హాస్టల్స్ కానీ, ఇట్లాంటి మన బాలసత్వం కానీ, శిశు మందిరం కానీ, వాళ్ళల్లో ఉండే ఎవరెవరైతే బాగా పూరర్ ఆఫ్ ది పూరెస్ట్ ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఇలాంటి కార్యక్రమం చేయటం జరుగుతుంది. దాంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు కోఆపరేట్ చేస్తున్నారు. కావున ఈరోజు మా రియాజ్ గారు మేము మాట్లాడుకున్న వార్డెన్ గారిని అడిగితే, వార్డెన్ గారి పిల్లలకి ఇట్లా లేవండి, చాలా ఇబ్బంది పడుతున్నారని అడగంగానే నా వంతుగా నేను సహాయం చేద్దామని పిల్లలందరికీ నేను డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నా బర్త్డేకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చిన మీ దగ్గర ఉండటం కూడా నాకు చాలా ఆత్మతృప్తి. మరొక్కసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. దైవం మానుష్య రూపేణ అన్నారు రామకృష్ణ పరమహంస. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనకేమైనా కావాలి అని కోరుకుంటే జస్ట్ మన తృప్తి మాత్రమే మనకు మిగులుతుంది. కానీ 10 మంది కోసం మనం చేస్తే ఆత్మ సంతృప్తి వస్తుంది. మనకి తృప్తి కావాలా, ఆత్మ సంతృప్తి కావాలా అని మనం ఏది కావాలనుకుంటే మెజారిటీ ఇక్కడికే వస్తుంది. మన స్వార్థం కంటే కూడా పరుల కోసం చేసేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది మాకు భగవద్ దర్శనం చాలా ముఖ్యం. దానికంటే కూడా మీ అందరి పిల్లలకి ఇవ్వటం ఇంకా చాలా సంతోషం. రియాజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకు అంటే ఈయన బర్త్డేని ఈ స్వీట్ మెమొరీగా మిగిల్చినందుకు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠాన్ని విజయదుర్గా పీఠాధిపతులు గాడ్ మంగళవారం సందర్శించారు.
తిరుమలలో పీఠాధిపతుల సదస్సులో పాల్గొని తిరుగు ప్రయాణంలో గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయానికి విజయదుర్గ పీఠాధిపతులు శ్రీ 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 గాడ్ వచ్చేశారు. నిర్వాహకులు కోటా ప్రకాశం మరియు కోటా సునీల్ కుమార్ దంపతులు ఆయనకు మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. భక్తులు గాడ్ వారి ఆశీస్సులు పొందారు. నాలాగానే ఫ్రాక్చర్ అయిందే. కృష్ణ 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 అదిగా చెప్పారు అక్కడ ఉన్నాను. అందరూ అలా దూరం నుంచి దండం పెట్టేసుకోండి. అందరూ వచ్చేస్తాం 6:30కి అందరం మూడు రోజులు స్వేచ్ఛగా అందరూ
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు 6/2/24 అన్నప్రసాద దాతలుగా ఒక అజ్ఞాత భక్తుడు మనకు అన్నదానానికి డొనేషన్ చేశాడు. భగవంతుడు ఆయనకి వాళ్ళ బిడ్డలకి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోదని కోరుకుంటే ప్రతి అన్నం తినేవాడు లక్ష్యం ఉండాలని కోరుకుంటానికి సెలవు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.